క్షణస కణసశ్చైవ విద్యాం అర్థంచ సాధయేత్. క్షణత్యాగే కుతోః విద్య, కణత్యాగే కుతః ధనం అని భర్తృహరి సుభాషితాల్లో చెప్పాడు కదండి. విద్యని, ధనాన్ని చిన్న సమయము, చిన్న మొత్తము అనుకొని వృధా చేయకుండా వ్యవహరించినప్పుడే ఈ రెండింటినీ కూడా సాధించగలమటండి. ఈ ఉద్దేశాన్ని అంతర్లీనంగా బోధిస్తూ మన పెద్దలు చిన్నప్పటి నుంచే ఈ విషయాలలో క్రమశిక్షణ అలవాటు చేశారు కదండి. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మట్టి కుండలు, పాండ్స్ పౌడర్ పొడుగు డబ్బాకు కన్నం, లేక పోస్ట్ ఆఫీస్ వారు ఆ రోజుల్లో ప్రవేశపెట్టిన సేవింగ్స్ పొదుపు డబ్బాలు చిన్నప్పుడే మన చేతుల్లో పెట్టేసి ఎవరైనా వచ్చినప్పుడు చేతిలో డబ్బులు పెడితే అవి జీళ్ళో బఠానీలో కొనేసుకోవడం కాదు, ఈ డిబ్బీలో వేసుకుంటే అవి పోగవుతాయి, నువ్వు కావాలనుకున్నప్పుడు జూకాలో స్కూల్ బ్యాగో ఒకరోజు నీ డబ్బులతో నువ్వే కొనుక్కోవచ్చు అని పొదుపు చేయడం, జూకాలో స్కూల్ బ్యాగో కొనుక్కునే లక్ష్య సాధనకు కృషి చెయ్యడం, చిల్లర ఖర్చులు పెట్టకుండా నియంత్రణ అలవాటు చేయడం, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోగలగడం లాంటి అనేక బహుళ ఆర్థిక మానసిక క్రమశిక్షణకు పునాదిరాళ్ళు మన పెద్దలు మనకు వేసేశారు కదండి. ఇప్పుడేమో మనలో కొంతమంది ఇప్పటికీ పిల్లలు మనుమల చేతుల్లో పిగ్గీ బ్యాంకులు లాంటివి పెట్టి కొనసాగిస్తున్నప్పటికీ పెద్దవాళ్ళు డబ్బులు అలమర్లలోనో పోపుల డబ్బాలోనో దాచుకోవడమేనా అని అనుకునే తరుణంలో అమెజాన్లో ఇదిగో బెలాక్సీ మనీ సేవింగ్ బ్యాంక్ డబ్బా ఒకటి కనిపించిందండి. దాంతో నాకు డబ్బులు అక్కడ ఇక్కడ పెట్టి దాచుకోవడం కంటే ఒక లక్ష్య సాధనకు ఉపయోగించేలాగా ఉంటే బాగుండును అనే కోరిక తీరిందండి. పుట్టింటి వారో ఏదైనా ఫంక్షన్లోనో ఇతరత్ర మన ఖర్చులలో మిగిలిన డబ్బో ఈ బాక్స్ బయట ప్రింట్ చేసిన నెంబర్కి సరిపడా అమౌంట్ను ఇందులో వేసి ఆ నెంబర్ను కొట్టేసుకుంటూ పోతే అన్ని అంకెలు కొట్టేసేసరికి బాక్స్ లోపల అనూహ్యంగా ₹1,00,000 జమ అయిపోతాయండి. అలా అని అమౌంట్లు ఏమీ పెద్దవి కాదండి, 100, 200, 500 ఇలాగే. నాకైతే ఆడుతూ పాడుతూ మనల్ని లక్షాధికారులను చేసే ఈ డబ్బా చాలా నచ్చిందండి.